ఆయనకి మైగ్రేన్ వచ్చి కళ్ళు తిరిగి పడిపోవటం వల్ల ఇంత ఆలస్యమైంది నాని. అవును, ఇంతకి మీ అన్నయ్య నీకేమైనా ఫోన్ చేశారా? చాలాసార్లు కాల్ చేశాడు వదినా. నాకేం చెప్పాలో తెలియక కాల్ ఆన్సర్ చేయలేదు. నీకేం కాల్ చేయలేదు వదినా? చేసినట్టున్నారు నాని, చూస్తానుండు. బా, అయ్యో, ఫోన్ ఎండి గారి ఇంట్లో మర్చిపోయాను నాని. రేపు నువ్వు వెళ్ళి తీసుకొద్దు గాని ముందు మనం ఇంటికి వెళ్దాం పదా. ఒక్క నిమిషం వదినా. ఏంటి నాని? ఇంత ఆలస్యం ఎందుకైందని అన్నయ్య వాళ్ళు అడిగితే ఏం చెప్తావు? నీకు చెప్పినట్టే వాళ్ళందరికి కూడా చెప్తాను. వద్దొదినా. ఎందుకు? జరిగింది అసలు నువ్వేమి ఇంట్లో చెప్పకొదినా. ఎక్కువ వర్క్ ఉండడం వల్ల ఆఫీస్లోనే లేట్ అయిందని చెప్పు. అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది నాని? అబద్ధమే చెప్పాలి వదినా. నిజం చెప్తే పని కట్టుకుని జీవితాంతం నువ్వు బాధపడేంతగా నీ మనసును గాయం చేస్తారు. ఎవరు చేస్తారు? ఎందుకు చేస్తారు? గతంలో అయితే ఎవరూ ఒక్క మాట కూడా నీ గురించి తప్పుగా మాట్లాడేవాళ్ళు లేరు వదినా. నేను నమ్ముతాను వదినా. పెద్దనే నమ్ముతాడు, మిగిలిన ఇద్దరు అన్నయ్యలు నమ్ముతారు. జరిగింది వింటే మంచిగానే తీసుకుంటారు. కానీ ఇప్పుడు ఇంట్లో ప్రతి చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూసి కావాలనే చిలువులు పలువలు చేసి తప్పుగా పుట్టించి మాటలతో వేధించే రాక్షసి మా కాంతమ్మ పెద్దమ్ముంది. అవకాశం దొరికితే నీ మీద తప్పు పడేయాలని చూసే మా పిల్లలు ఉన్నారు వదినా. అందుకే వద్దు అంటున్నాను. బుద్ధి లేకుండా మాట్లాడుకున్నాని. ఒక అబద్ధం 100 అబద్ధాలకి దారి తీస్తుంది. అయ్యో వదినా, నిన్నేను అబద్ధం చెప్పమని అంటం లేదు. నిజం దాచమంటున్నాను అంతే. నీ మంచితనం, మన ఎండి గారి మంచితనం నాకు తెలుసు వదినా. కానీ వాళ్ళెవరికీ తెలీదు. 10 నిమిషాలు పరాయి మగాడితో మాట్లాడితే ఏదో చెడు సంబంధం ఉన్నట్టు అంటగట్టే ప్రపంచం వదినా ఇది. అందుకే ఆఫీస్లోనే లేట్ అయిందని చెప్తానని నాకు నువ్వు మాట ఇవ్వు. నీకేమైనా పిచ్చి పట్టిందా నాని? నిజాన్ని దాచిపెట్టడం చాలా పెద్ద ప్రమాదం. ముఖ్యంగా మీ అన్నయ్యకి చెప్పకపోవడం ధర్మం కూడా కాదు. ఆయన నా మీద నమ్మకం పెట్టుకుని ఆఫీస్కి పంపిస్తున్నారు. ఇప్పుడు నేను కనీసం ఆయనతో కూడా చెప్పకపోతే మా బంధానికి విలువే ఉంది, ఆయన పెట్టుకున్న నమ్మకానికి అర్థమే ఉంది. పెడర్థాలు తీసి అనార్థాలు సృష్టించే మనుషుల మధ్య నువ్వు ఉన్నావని మర్చిపోతున్నావు వదినా. పెద్దన్నయ్య నిన్ను ఆరాధించేవాడే కానీ ఎలాంటి సందర్భంలోనైనా నిన్ను అనుమానించేవాడు కాదు. మొన్న షాప్కి ఎండి గారితో వస్తేనే పెద్దమ్మ ఎంత గొడవ చేసిందో నువ్వే చూసావుగా. చెయ్యని తప్పుకి నువ్వు మాట్లాడిపించుకోవడం అవసరమా వదినా? వదినా ప్లీజ్ వదినా, నీ మరిదిలా కాదు, కొడుకులా వేడుకుంటున్నాను. పొరపాటును కూడా ఎండి గారి ఇంట్లో ఉన్నానని ఎట్టి పరిస్థితుల్లో నోరు జారకొదినా. అది కాదు నాని. ఇంకేం మాట్లాడుకోదినా. ఇంట్లో కూడా నువ్వు నోరు తెరవకు. అంతా నేనే మాట్లాడతాను. అడిగిన ప్రతిదానికి నేనే సమాధానం చెప్తాను. నిజం చెప్పాలని చూసినా నేను మాట్లాడేదానికి అడ్డుపడినా నా మీద ఒట్టే. అది కాదు. ఇంకేం మాట్లాడొద్దు వదినా. నువ్వు నాకు మాట ఇచ్చేసావు. మాట తప్పుతావా? పదొదినా. అది కాదు నాని, ఒక్కసారి ఆలోచించు. పదొదినా, చెప్పింది గుర్తుందిగా. ఎక్కువదినా. అది కాదు నాని. వదినా, నువ్వు నాకు మాట ఇచ్చావు.
ఇంత ఆలస్యమైంది ఏంటి సీత? నీ మొగుడు అడుగుతుంటే నోరు మూసుకుని నిలబడ్డావేంటే? సమాధానం చెప్పు. ఆఫీసులో పనంతా ఈరోజు వదిన మీదే వేశారన్నయ్య. రోజు 5 గంటలకు ఆఫీస్ క్లోజ్ కాగానే ఇంటికి రావాల్సిన వాళ్ళం. వాళ్ళు చెప్పిన పనులు పూర్తయ్యేసరికి ఇదిగోండి ఈ టైం అయింది. సరేరా, ఆఫీస్ అంత తర్వాత ఒకసారి పని ఒత్తిడి ఉంటుంది. ఫోన్ అయినా చేసి ఆలస్యం అవుతుందని చెప్పాలి కదా. లేదంటే మేము అందరం టెన్షన్ పడతామన్న ఆలోచన కూడా లేదా? మీరు చేయలేదు సరే, రామరాజు కంగారు పుట్టి మీ ఇద్దరికి ఎన్నిసార్లు కాల్ చేశాడు? ఏమే సీత, వాడంటే పిల్లోడు, నీకైనా ఇంట్లో మాట చెప్పాలన్న బాధ్యత ఉండదా? అంటే అది అత్తయ్య. వదినా ఏంటి ఫోన్లు వర్క్ టెన్షన్ ఎక్కువగా ఉందని నేనే ఫోన్ సైలెంట్ లో పెట్టాను. ఏ ఒక పూట ఆలస్యం అయితే మాత్రం మీరెవరూ అర్థం చేసుకోలేరా? అయినా బాగా అలసిపోయి వచ్చాం. ఇలా నిలబెట్టి మీటింగ్లేంటి? వదినా నువ్వెళ్ళి ఫ్రెష్ అవ్వు, రెస్ట్ తీసుకోవదినా. వెళ్ళొదినా. ఆగండి. ఏంట్రా ఏదో తేడాగా ఉంది? సీతేమో నోటికి తాళం వేసింది, దాన్నడిగినా నువ్వే సమాధానం చెప్తున్నావు. తోడు దొంగలిద్దరూ కూడా బలుక్కుని ఏదో దాస్తున్నారనిపిస్తోంది. ఈ ముసలిదడిగిన అనుమానమే నాకు వచ్చింది సరస్వతి. అక్కెందుకు అంత సైలెంట్ గా ఉంది? ఏదో జరుగుతుంది దాక్షాయిణి, అదే తెలిసి చావడం లేదు. అక్క ప్రవర్తనలో అయితే ఏదో మార్పుంది. గా ముచ్చట పక్కన పెట్టుండ్రి. మనం గిట్ల లేట్ వస్తే అక్క ఊరుకుంటదా? క్లాసుల మీద క్లాసులు వీకి మన తాట తీసేది. తను లేటుకొచ్చేసరికి ఎట్లా గమ్మునుందో చూడుండ్రి. ప్రతిదానికి వేరే అర్థాలు తీయకు పెద్దమ్మా. ఆఫీసులో లేట్ అయిందని చెప్తూ ఉంటే దాచిపెడుతున్నావంటావేంటి? అలాంటిదేం లేదు పెద్దమ్మా. ఒరే పెద్దోడా, చూస్తూ నిలబడ్డావేరా? నువ్వు నమ్మి వీళ్ళని ఆఫీస్కి పంపిస్తే వీళ్ళిలా చెప్తున్నారేమిటని నిలదీరా. అప్పుడు వీళ్ళేం బుక్క ఇస్తారో బయటపడుతుంది కదా. ఇంటికి ఇప్పటిదాకా రాలేదు కాబట్టి టెన్షన్ పడ్డాం. వచ్చారు కదా, తెలిసింది కదా, ఇక దీన్ని పెద్దది చేయటం ఏముంది? ఏం లేనప్పుడు వదిలేయచ్చు కదా పెద్దమ్మా. ఏదేదో ఊహించుకుంటావెందుకు? విషయాన్ని పెంచి ఇప్పుడు గొడవ చేయాలని చూస్తున్నావా? ఏదో ఒక రచ్చ జరిగితే గానీ పెద్దమ్మకి నిద్ర పట్టదనుకుంటా. అనండ్రా అనండి, అందరూ నన్నే అనండి. సాయంత్రం పూట ఆఫీస్ నుంచి ఇంటికి చేరాల్సిన ఆడది అర్ధరాత్రి ఇంటికొచ్చి మూగదన్లా నిలబడ్డా దాన్ని నిలదీయకుండా నా మీద పడ్డారేంట్రా? ఇలా మొగుడు మరుదులు అందరూ కలిసి దాన్ని వెనకేసుకొచ్చారనుకోండి, ఏదో ఒక రోజు ఈ సంసారి కొంపని సాని కొంప చేస్తుంది. పెద్దమ్మా పెద్దవాళ్ళని కొట్టడానికి చేయెత్తుతావరా?
మరి ఆవిడే మాట్లాడుతుందన్నయ్య. ఆవిడ నోటికి అదుపులు లేవా? దేవత లాంటి వదిన నన్ను మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవేమో. నేను మాత్రం ఊరుకోను. కొంచెం హద్దులో ఉండమని చెప్పు. పెద్దమ్మా, తల్లి లేని మాకు ఆ లోటు తీర్చిన వదిన మాకమ్మతో సమానం. ఆవిడ చెప్పిన మాటనే వింటాం, ఆవిడ చెప్పిన బాటలోనే మేము నడుస్తాం. మా వదిన వ్యక్తిత్వం మీద మా అందరికీ ఆ నమ్మకం ఉంది. కొబ్బరి నీళ్లు కల్తీగా ఉంటాయంటే ఎంత తప్పు, మా వదిన్ని తప్పుపట్టడం కూడా అంతే తప్పు. మా పెద్దొదిన నిప్పు. మా వదిన్ని ముట్టుకోవాలని చూస్తే కాలిపోతారు తప్ప తనకేం కాదు. అర్థమైందా? అది తెలుసుకుంటే అందరికీ బాగుంటుంది. ఏడ్చినట్టే ఉంది సంబడం. కొబ్బరి నీళ్లు కుళ్ళిపోవా? నీళ్లు పోస్తే నిప్పు చల్లారదా? నేను మంచుకి పోతే నాకే చెడెదురయ్యింది. నాకెందుకు వచ్చిన గొడవ? పెద్ద మనిషి కదా, నువ్వు ఆలస్యంగా వచ్చేసరికి ఈ ఆవేశంలో నోరు జారింది. ఆవిడ తరఫున నేను నీకు క్షమాపణ చెప్తున్నాను. సారీ సీత, ఆవిడ అలా అనాల్సింది కాదు. నువ్వు మనసులో పెట్టుకుని బాధపడద్దు. ఏ పాపం చేయని ప్రాణం అయిపోతుంటే అన్యాయం చూస్తూ ఉందే ఆకాశం. ఇది కాలం చేసిన ద్రోహం, కన్నీరై కరిగే మౌనం. సాయం రాదే ఏ జగం, తప్పించుకోలేని వలయాన తరిమేటి త్రాచు వదిలేనా. పగను పెంచుకున్నది ఎందుకో ఇలా విధి, బ్రతుకు భారమైన మరపులో. నీకైనా ఇంట్లో మాట చెప్పాలన్న బాధ్యత ఉండదా? ఏదో ఒక రోజు ఈ సంసారి కొంపని సారి కొంప చేస్తుంది. మీ అన్నయ్య కుట్టినందుకు ఫీల్ అవుతున్నావా? చెంపదెబ్బదే ఉందో వదినా. నొప్పి తగ్గితే మర్చిపోతాం, కానీ జీవితం మీద మర్చిపడితే అది ఎప్పటికీ మార్చిపోదు. కావచ్చు నాని, కానీ నిజం చెప్తే 4 మాటలంటారు. 4 రోజుల్లో మరుగున పడిపోతుంది. కానీ చెయ్యని తప్పుకి అబద్ధం చెప్పి అప్పటికీ తప్పించుకోవాలని చూస్తే అది ఇంకా పెద్ద తప్పవుతుంది. ఒక్క అబద్ధం 100 అబద్ధాలకి, ఎన్నో తప్పులకి దారితీస్తుంది. ముఖ్యంగా మీ పెద్దన్నయ్య దగ్గర నిజం దాచిపెట్టావు అన్న ఆవేదన ప్రతి క్షణం నన్ను దహించి వేస్తూనే ఉంటుంది నాని.
జరిగింది చెప్పడానికి నువ్వు అడ్డుపడకుండా ఉంటే బాగుండేదేమో. వదినా, నీ మనసులాగా వేరే వాళ్ళ మనస్తత్వాలుండవు. నువ్వున్నంత పవిత్రంగా మనింట్లో కొంతమంది వ్యక్తిత్వాలు లేవు వదినా. ట్రాన్స్పరెంట్గా ఉండాలని నువ్వు జరిగిందంత చెప్పేస్తే అతను దొరికినప్పుడల్లా వాళ్ళ పదునైన మాటలతో నిన్ను కాకుల్లో పొడుచుకుని తింటారు. చెయ్యని తప్పుకి నీకు బాధ అవసరమా వదినా? ఈ టాపిక్ ఈరోజుతో సమస్య పోతుంది. ఎప్పటికీ ఎవరికీ తెలిసే అవకాశం లేదు. వదినా, నువ్వు ఈ విషయాన్ని పూర్తిగా మర్చిపో. ఏం కాదు వదినా. నువ్వెంత చెప్పినా ఆ గిల్టీనెస్ అయితే నన్ను వెంటాడుతూనే ఉంటుంది. నిజం దాచాలనేది ఎప్పటికీ నా ఉద్దేశం కాదు. అది నా మనస్తత్వం కూడా కాదు. కానీ నీకిచ్చిన మాట కోసం మౌనంగా ఉంటున్నాను. నా భర్తని మోసం చేస్తున్నానేమో అన్న భావాన్ని నాలోనే దిగమింగుకొని ఉంటాను. అనయ్య, 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 అనయ్య. ఆఫీస్ నుంచి రాగానే నన్ను పిలవడం మానేసి మీ అన్నయ్యని పిలుస్తున్నావేంది నాని బావా? ఇది నిన్ను పిలిచే టైం కాదు. నీకు ముందు చెప్పేది కూడా కాదు. నా హ్యాపీనెస్ మొత్తం మా అన్నయ్యకే చెప్పాలి. అంత ఖుషి కబరింది నాని బావా. నాకు చెప్తే నీ పెళ్ళంగా నేను కూడా ఖుషి అవుతాను కదా. చిట్టి, ఈరోజు ఆఫీసులో నా ఫస్ట్ మంత్ శాలరీ ఇచ్చారు. అవును బుచ్చడా? అవును చిట్టి, అది అన్నయ్యకి ఇద్దామని పిలుస్తున్నాను. మొదటి నెల జీతం పెళ్ళాం చేతిలో పెడితే ఇంకా మంచిగా ఉంటది కదా. నీ చేతికి ఇస్తే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు. కానీ నా మొదటి శాలరీ మా అన్నయ్య చేతిలో పెడితే నాకు తృప్తిగా ఉంటుంది. బావగారు ఏదో పని మీద బయటకు పోయినరు బావా. అవునా? ఈ శాలరీ డబ్బులు అన్నయ్యకి ఇచ్చి బయట నాకు చిన్న పనుంది, అది చూసుకుని వద్దాం అనుకున్నాను. ఇప్పుడు ఎలా? నాకివ్వు బావా, బావగారు రాగానే నేను ఇస్తాను. చిట్టి, రేపు ఉగాది పండగ ఉంది. ఏవైనా ఖర్చులుంటాయి. అన్నయ్యకి ఇవ్వడం మాత్రం మర్చిపోకు. తీసుకో. లేదు బావా, యాది పెట్టుకుని ఇస్తా. మర్చిపోవద్దు. ఇదిగో. బావగారికి ఇస్తే ఇంటి కోసం వాడతారు. అదే ఈ పైసలతో బుజ్జుడికి ఏదైనా గిఫ్ట్ ఇస్తే పుల్ల ఖుషి అవుతాడు. ఏమిద్దాం? శంకరಣ್య, ఇదిగో. ముసిరే మబ్బుల ఉరుములే కాదా, జల జల చినుకుల కలగానం, కసిరే అలకల తెరబడి రాదా, కదలిక మరిచిన అభిమానం, వదలని మౌనం విననని